అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ నుంచి ఎన్ఐటి సిరీస్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయ్పూర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇది 1956లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ క్యాంపస్ వచ్చేసి మొత్తం 100 ఎకరాల్లో ఉంటుంది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, మనకి నైబరింగ్ స్టేట్. వైజాగ్ వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది, ఆంధ్ర వాళ్ళకి కూడా చాలా దగ్గర అవుతుంది. ఇది సిటీలో ఉన్నటువంటి క్యాంపస్. ఛత్తీస్గఢ్లో 100 ఏకర్స్లో ఉందండి. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ రాయ్పూర్. ఇది జస్ట్ 18 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్. అదేవిధంగా రాయ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇది చాలా దగ్గర అండి. సిటీ చెప్పాను కదా, ఇది సిటీ కాలేజ్ కాబట్టి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో మనకి నియరెస్ట్ సిటీ తీసుకున్నప్పుడు ఈ నవా రాయ్పూర్ అనేది అద్భుతమైనటువంటి సిటీ అండి. చాలా చండీగఢ్ కానీ రాయ్పూర్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్గా డెవలప్ అయినటువంటి సిటీస్. చాలా అద్భుతమైనటువంటి సిటీ రాయ్పూర్. చిన్నదిగా ఉంటుంది కానీ బట్ అంతా కూడా మోడర్న్గా ఉంటుంది ఈ సిటీ అంతా కూడా. ఈ ఎన్ఐటి గురించి మనం తీసుకున్నప్పుడు ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 70th ర్యాంక్ ఉందండి 2023 ర్యాంక్ ప్రకారం. అదేవిధంగా ఇది 30 అంటే మన ఎన్ఐటి ర్యాంక్ మొత్తం 32 ఎన్ఐటీస్ కాబట్టి ఇది దీని యొక్క ర్యాంకు 30th ర్యాంకు. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 57.50 lakhs per annum ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ 10.2 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ ఫర్ సిఎస్సి తీసుకున్నప్పుడు 15.86 ఉందండి. సో ఇందులో హాస్టల్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి. హాస్టల్ ఇబ్బంది ఉంది. ఇక్కడ 8 హాస్టల్స్ ఉన్నాయి. అందులో 5 బాయ్స్ హాస్టల్స్, 3 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. కానీ ఇవి సరిపోవట్లేదు అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొంచెం బయట హాస్టల్ కూడా ఒక్కోసారి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే సరౌండింగ్స్లో మనకి చాలా ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మనకి ఆంధ్ర ఫుడ్ కూడా నియర్ బై చాలా దొరుకుతుందండి. మనకి స్విగ్గీలో కానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి హ్యాపీగా ఆంధ్ర తెలంగాణ భోజనం శుద్ధంగా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ 3.3 కిలోమీటర్స్ దూరంలో ఆంధ్ర కిచెన్ కానీ లేకపోతే నియర్ బై హోటల్స్ కూడా ఆంధ్ర హోటల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు సండే అప్పుడు అట్లా బయటకు వెళ్ళి తిని రావచ్చు. ఇంటేక్ చాలా పెద్ద ఇంటేక్ ఉందండి. ఇది 1159 అంటే 1159 సీట్లు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ మొత్తం చాలా బ్రాంచెస్ ఉన్నాయి కూడా. ఇందులో మెడికల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఒక కోర్స్ ఉందండి. ఇందులో చాలా తక్కువ కాలేజీలో ఉంటుంది. ఇది బయోటెక్నాలజీ, ఈ రెండు కూడా ఒక దాంట్లో 80, ఒక దాంట్లో 79 సీట్స్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో ఒక 79 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్లో ఒక 97 సీట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 114 సీట్లు, ఈసీఈలో ఒక 114 సీట్లు, ట్రిపుల్ఈలో ఒక 115 సీట్లు, ఐటీలో ఒక 114. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంటే కూడా ఎక్కువ అని చెప్పాలి, ఎందుకంటే సిఎస్సిలో ఒక 114 ఉన్నాయి, ఐటీలో ఒక 114 ఉన్నాయి. అంటే 228 సీట్లు ఇందులో సిఎస్సి రిలేటెడ్గా ఉన్నాయి. మెకానికల్లో కూడా ఎక్కువ సీట్స్ ఉన్నాయి, 115 సీట్లు ఉన్నాయి. మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్లో 115 సీట్లు. మైనింగ్ ఇంజనీరింగ్, ఎందుకంటే ఛత్తీస్గఢ్ అంటే ఫేమస్ ఫర్ మైనింగ్ కాబట్టి 97 సీట్స్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. ఇది బీఆర్క్ అనేసి ఒక బీటెక్ ఆర్కిటెక్చర్లో ఒక 40 సీట్స్ మాత్రం ఉన్నాయి. టోటల్ ఆల్ టుగెదర్ 1159. సో ఇందులో ఈ రాయ్పూర్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఇది ఒక ఇంటేక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 35% మాత్రమే మనకి జేఈ మెయిన్స్ ద్వారా ఉంటుంది. 15% వచ్చేసి అక్కడ లోకల్ ఎవరైతే దీనికి స్పాన్సరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఉంటుంది, దాని ద్వారా ఒక 15% వస్తాయి. 50% లోకల్ కోటాలో మనకి సీట్స్ అనేవి నిండటం అనేది జరుగుతుంది. సో ప్లేస్మెంట్స్ అయితే 84.27% ప్లేస్మెంట్స్ అయినాయండి. కోడింగ్ కల్చర్ అంతా బాగుంది. హాస్టల్స్ ఒకటే లిమిటేషన్ ఆల్రెడీ చెప్పాను మనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బ్రహ్మాండంగా ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుడ్ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. సో ఇంచుమించు క్యాంపస్లో కూడా ఆంధ్ర భోజనం సిమిలారిటీ, ఎందుకంటే మనకి ఆంధ్రాకి ఛత్తీస్గఢ్కి పెద్దగా దూరం లేదు కాబట్టి భోజనం పరంగా కూడా మనకి పెద్ద ఇబ్బంది లేదు. ఇన్స్టిట్యూట్ అనేది చాలా మంచి ఇన్స్టిట్యూట్, నో ప్రాబ్లం విత్ ఎన్ఐటి. మీరు ఈ ఇన్స్టిట్యూట్లో చేరదలుచుకుంటే నిరభ్యంతరంగా చేరవచ్చు. సో జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ వారు ఇప్పుడు ఏంటంటే ఒక 10,000 రూపీస్ మీరు పే చేసినట్లయితే మీకు మొత్తం కెరియర్ గైడెన్స్ మీకు స్టార్టింగ్ ఫ్రమ్ జోషా కౌన్సిలింగ్ నుంచి సిసిఆప్ కౌన్సిలింగ్ అయిపోయేదాకా, అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ, విఐటి కౌన్సిలింగ్ కానీ, ఎస్ఆర్ఎం కౌన్సిలింగ్ కానీ, అదేవిధంగా బిట్స్ కౌన్సిలింగ్ కానీ, అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్లో మనకు నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. చాలా పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి దీని అంతటికి కూడా మీకు అవసరమైనటువంటి గైడెన్స్ని, మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా మీకు జోషా కౌన్సిలింగ్లో లిస్ట్ తయారు చేసుకోవడం, అంటే కాలేజీల వారీగా లిస్ట్ తయారు చేసుకోవడం దగ్గర నుంచి, ఆప్షన్స్ పెట్టడం దగ్గర నుంచి, ఎంసెట్లో మీకు ఇప్పుడు మనకి ఒకవేళ మీరు తెలంగాణలో కానీ చేరదలుచుకున్నప్పుడు సో ఇంజనీరింగ్ కాలేజీలో ఒక డొనేషన్లో చేరాల్సి వచ్చింది అనుకోండి. సో మీరు ఈ 10,000 కట్టడం ద్వారా ఏ రోజు ఆ రోజు డొనేషన్ వరకు, ఇప్పుడు సిబిఐట్లో ఎంత డొనేషన్ ఉంటుంది, అదేవిధంగా వాసవి కాలేజీలో డొనేషన్ ఉంటుందా లేదా మేనేజ్మెంట్ సీట్ దొరుకుతుంది, ఇటువంటి మీకు అవసరమైనటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు పర్సనల్గా మీకు చేరవేయడం జరుగుతుంది.
కాలేజీల వారీగా ఈరోజు రేట్స్ ఏదైతే ఉన్నాయో మేనేజ్మెంట్ సీట్ల రేట్లు కూడా మీరు కోరుకున్నటువంటి కాలేజీల వరకు ఏ రోజు ఆ రోజు అప్డేటెడ్ ప్రైజెస్ కూడా మీకు మీ మొబైల్లో మీ యాప్ ద్వారా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా మీరు ఇంజనీరింగ్ అవసరమైనటువంటి ఓరియంటేషన్ 2 months పాటు ఇస్తామండి. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఓరియంటేషన్ అంటే బేసిక్స్ ఆఫ్ పైథాన్, అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తంగా అంతా ఈ మొత్తం మేము చేసిన దానికి ఛార్జ్ చేస్తున్నటువంటి అమౌంట్ కేవలం 10,000 రూపాయలండి. సో టు ఎంకరేజ్ యంగ్ బడ్డీస్ ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం మనం ఈ యొక్క ఇది తీసుకొచ్చాం. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.